దాసరి గారు మీ గురువు గారు. దాసరి గారి లోటు వ్యక్తిగతంగా అలాగే పరిశ్రమ పరంగా ఏ స్థాయిలో ఉందండి? అంటే ఎట్లా ఉందనుకుంటున్నారు మీరు? మీకంటే అంటే దాదాపు 45 ఏళ్ళుగా మీకు ఆయన 46 సంవత్సరాలు ఆయనతో బంధం ఉంది. అంటే నేను ఆయన పోయిన తర్వాత కొంచెం బయట ఈ మధ్యనే తిరుగుతున్నానండి. నాకు ఫోన్లో మాట్లాడిన వాళ్ళు కానీ ప్రతి వాళ్ళు ఏమంటారంటే ఇదే అంటున్నారు, ఏమండి గురువుగారు పోయారు, ఇండస్ట్రీ ఏంటి సార్ తలోదారి పోతారు, ఎవడు సార్ మాకు సమస్యలు పరిష్కరించేది? ఒక సమస్యకు కానీ ఒక సయోధ్యకు కానీ అడ్రస్ ఏది, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మేము అని ప్రతి చిన్న ప్రొడ్యూసరు, చిన్న టెక్నీషియన్, చిన్న ఆర్టిస్టులు అంటున్నారండి. టెక్నీషియన్స్ ఎస్పెషల్లీ డిస్ప్యూట్స్ వస్తే ఎక్కడికి వెళ్ళాలి మేము ఇప్పుడు? ఎవరు తీర్చేది మాకు? ఇంత గదమాయించి తీర్చేది ఓ బెంగగా ఉంది అని వారం రోజుల నుంచి ఆయన దరకారం అయిన దగ్గర నుంచి ఇదే మాట అనిపిస్తుందని. మరి వేచి చూడాలి, ఇంకొకళ్ళు ఎవరైనా పుట్టుకొస్తారా? పుట్టుకు రావడం అంటే ఇప్పుడుకిప్పుడు ఎలా వస్తారండి? అది ముందు నుంచి ఆ లక్షణాలు ఉండాలి. యాస్టిస్ కొద్దిగా భరద్వాజ్ గారికి ఉన్నాయి కానండి, ఎంత కాదు గురువు గారు అంత కాదు. లీడర్షిప్ క్వాలిటీస్ మా భరద్వాజ్ గారికి ఉన్నాయి, కానీ ఎంత గతమాయించి అంటే ఈయన నోరుకి భయపడతారు, గురువుగారు నోరుకి. అది కావాలి మెయిన్ అండి, లీడర్షిప్ క్వాలిటీస్తో పాటు. చూద్దామండి, లెట్ us hope. అండి మరి ఎలాంటి బంధం అండి మీది గురువు గారితో? ఒక్క ముక్కలో చెప్పాలంటే 1951లో నేను పుట్టానండి. 1971 నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాను. అంటే 20 ఏళ్ళు నా తండ్రి దగ్గర ఉన్నాను. 71 దగ్గర నుంచి ఈ రోజు వరకు 46 సంవత్సరాలు గురువు గారి దగ్గర ఉన్నానండి నేను. ఒక 4-6 ఏళ్ళ క్రితం వరకునేమో పద్మగారు ఉండేవారు, వాళ్ళ ఇంట్లోనే గడిపాను, వాళ్ళతోటే ఉన్నాను. 46 సంవత్సరాల అనుబంధం అండి. జన్మనిచ్చిన వ్యక్తి ఏమో మా నాన్నగారు అయితే, నాకు రేలంగి శ్రీరంగనాయకులు, డాక్టర్ రేలంగి శ్రీరంగనాయకులు అయితే, దర్శక జన్మనిచ్చింది నాకు తండ్రిగా దాసనారాయణ గారు. మామూలు అనుబంధం కాదండి, 46 సంవత్సరాల అనుబంధం అండి. యాస్టిస్ ఆయన లేడు అని తెలిసిన మరుక్షణం నుంచి ఎంత దిగులు ఏర్పడిందంటే, అంటే ఇప్పుడు నేను 80లో డైరెక్టర్ని అయి బయటకు వచ్చేసాను. వచ్చేసిన తర్వాత నెవర్ డిపెండెడ్ ఫైనాన్షియల్లీ ఆర్ పిక్చర్ లేదు, పిక్చర్ ఇవ్వండి గురువు గారు అని కానీ ఏనాడు అడగలేదు, ఆయన్ని చేయలేదు. మా బ్రతుకు మేము బ్రతికాం. కాకపోతే ఎవ్రీ 2 డేస్కో 3 డేస్కో ఒకసారి గురువుగారిని కలవడం, ఖాళీ ఉన్నప్పుడల్లా చేయడం రావడం ఒక వెలితి. ఇంతకుముందు మేము డేరింగ్గా స్టెప్ వేసేవాళ్ళం, డేరింగ్గా మాట్లాడేసేవాళ్ళం పేపర్లో కానీ టీవీల్లో కానీ. ఇప్పుడు ఎందుకు మాట్లాడేమో ఆ రోజు మేము, వెనకాల కొండ ఉంది, దాసనారాయణ గారు ఉన్నాడు, మనం తప్పు మాట్లాడినా తప్పటడుగు వేసినా సరిదిద్దడానికి మన గాడ్ ఫాదర్ ఉన్నాడు అని. ఇప్పుడు ప్రతి అడుగు ప్రతి మాట ఆలోచించవలసి వస్తుందండి. పొరపాటుని ఏదైనా ఇప్పుడు మీ ఇంటర్వ్యూలోనే పొరపాటుని ఏదైనా నేను మాట్లాడితే పోతే సరిదిద్దడానికి నాకు ఎవరన్నా లేరు, అంత అటాచ్మెంట్ ఏర్పడిందండి మాకండి దాసరి గారితో. ఆ యూనిట్లో పనిచేస్తున్న చాలామందికి అటాచ్మెంట్ ఉందండి ఈరోజు, ఎస్పెషల్లీ నాకండి. 46 ఇయర్స్ మనమండి. ఇప్పుడు నేను ఒక సినిమాకి ఇందాక మనం బిఫోర్ ఇంటర్వ్యూ ఒక విషయం మాట్లాడుకున్నాం, శిక్ష అనే సినిమా. శిక్ష అనే సినిమాకి నన్ను డైరెక్టర్గా పెట్టినప్పుడు ఒక వ్యక్తి వెళ్ళి, ప్రొడ్యూసర్స్ ఎవరిద్దరండి, శశిభూషణ్ గారు సారథి స్టూడియో, రెండోది ఏవిఎం సర్వనాన్ గారు, వీళ్ళిద్దరూ ప్రొడ్యూసర్లు అండి. వాళ్ళిద్దరు కొలాబరేషన్లో తీసిన సినిమా అది. సిర్రై అని తమిళ్లో సూపర్ హిట్ అయిన సినిమాని, అది సెకండ్ షేడ్, కామెడీ కాదండి, ఇట్ ఈస్ ఏ సెకండ్ షేడ్ ఎక్స్పెరిమెంటల్ మూవీ, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. దానికి నన్ను ఆయన డైరెక్టర్గా పెట్టాడు. నేను చేయలేను సార్, ఇలాంటి సినిమా నాకు చూడరు జనం అని చెప్పినా కూడా మీరు చేస్తారు, చేయగలరు, నాకు నమ్మకం ఉందని శశిభూషణ్ గారు పెడితే, ఇంకొక వ్యక్తి వెళ్ళి ఎవరి దగ్గర, సర్వనాన్ గారి దగ్గర,
సర్వనారాయణ గారు ఏంటి సార్ కామెడీ డైరెక్టర్ని తీసుకొచ్చి ఆ సినిమాకి పెట్టారు మీరు అంటే ఆయన శశిభూషణ్ గారిని పిలిచి ఏవై శశిభూషణ్ నువ్వు ఇలాంటి డైరెక్టర్ని పెట్టావంట, ఏంటయ్యా మనం ఇది రిస్క్ చేయడు, వద్దు ఆలోచించి వేరే డైరెక్టర్ని పెట్టడానికి. శశిభూషణ్ గారు సందిగ్ధంలో పడ్డాడు. డైరెక్టర్ని ఫిక్స్ చేసాం, ఒక 6 నెలలు మనకు కూడా తిరిగాడు, ఈరోజు తీసేస్తే అతని భవిష్యత్తు ఏంటి, ఒక సినిమా పెట్టి తీసేసరికి బ్యాడ్ నేమ్ అని ఆలోచనలో ఉన్న టైంలో నాకు తెలిసి ఈ విషయం గురుగారి దగ్గరికి వెళ్ళాను. గురుగారితో చెప్పాను. వెంటనే ఆయన ఫోన్ తీసి, ఆయన ఫోన్ ఎందుకు తీస్తాడంటే నాకు తెలియలేదండి, సర్వనారాయణ గారికి ఫోన్ కనెక్ట్ చేయి అనండి, ఏవిఎం సర్వనారాయణ గారికి. వణక్కం సార్, நான் தான் பேசுகிறேன் దాసనారాయణరావు. ఇప్పుడు అని ఏదో అడిగాడు ఆయన. బాగున్నాను, ఇలా కోపంగా చెప్పాడు ఆయన. బాగున్నాను. అవును సార్, మీరు ఏదో సిరాయినో సెక్షన్ సినిమా డైరెక్టర్ తీస్తున్నారట కదా. ఎస్. రేలంగి నరసింహారావు డైరెక్టర్ కదా. అవునండి, అదే అనుకుంటున్నాము. ఇంకా అనుకోవడం ఏంటండి, రేలంగి నరసింహారావు అంటే ఎవడు, దాసనారాయణరావు శిష్యుడు, ఏ కామెడీకే పనిపడుతామా అతను, మీకు ఎవడో వచ్చి చెబితే మీకు లేదా జ్ఞానం, ఇలాగండి. సర్వనారాయణ గారు అంటే ఏవిఎం సంస్థ అధినేత అండి, దబాయించి అన్నీ చేసి రేలంగి నరసింహారావు తీసేసిన మరుక్షణం ఏవిఎం ముందు నేను కూర్చుంటాను వచ్చాను అన్నట్టు. దద్దడ్లు ఆడిపోయి శశిభూషణ్ గారిని పిలిచి, శశిభూషణ్ ఏంటైనా వీడు చెప్పేవాటి అవి నేనేం చెప్పలేదే, అది ఇది లేదా ఆయనే కంటిన్యూ. అంత కెపాసిటీ, అంత ఎఫెక్షను ఉన్నటువంటి వ్యక్తి మా మీదండి దాసనారాయణ గారు. ఇప్పుడు ఆ పెద్ద అండ పోయింది, అంత అండ పోయిందండి. ఇప్పుడు ఎవడన్నా వచ్చి ఇప్పుడు గ్రాఫిక్స్లో నరసింహరావుతో సినిమా చేయిద్దామంటే, ఏంటంటే నరసింహరావుతో గ్రాఫిక్స్ కామెడీ సినిమా తీయి అంటే చెప్పే నాదుడు ఎవరున్నాడండి, లేడు. ఇలా ఉన్నాయండి. సో మాకు ఒక విధంగా కమాండింగు, ఎఫెక్షను మా మీదండి, సపోర్ట్ మాకు. ఇప్పుడు మేము ఏ మాట మాట్లాడాలన్నా ఎందుకంటే నేను కాదు, నేను వదిలేయండి నన్ను. భరద్వాజ్ గారు అమెరికాలో ఉన్నాడు కదా, గురువుగారు పోయిన తర్వాత నేను ఫోన్ చేశాను భరద్వాజ్ గారికి, తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి. తమ్మారెడ్డి భరద్వాజ్ అంటే ఒక లీడర్, ప్లస్ కొన్ని సినిమాలు తీసుకున్నాడు, ఒక పెద్ద ప్రొడ్యూసరు ఆయన. గురువుగారు పోయిన తర్వాత 1 వీక్ తర్వాత ఫోన్ చేశాడండి. ఏంటో తొయ్యట్లేదు నరసింహారావు గారు, గురువుగారు పోయారు. ఇదివరకు ఆయన ఉన్నప్పుడు ఏది మాట్లాడాలంటే అది మాట్లాడేసేవాళ్ళం అండి, ఎటు వెళ్ళాలంటే అటు వెళ్ళేవాళ్ళం, ఆయన సర్దిద్దుకుంటాడులే అని. ఇప్పుడు భయం వేస్తుంది నరసింహారావు గారు అన్నాడండి. ఆయన అంతటి వ్యక్తి అంత మాట అన్నాడంటే ఇంక చూడండి, అంత అండగా ఉండేవాడు మా అందరికీనండి ఆయన.